హలో నమస్తే. నేను అశోక్. రాజకీయాల్లో పార్టీల్లో గెలుపోవటములు సహజంగానే జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోవటము, ఓడిపోయినటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ఇవన్నీ కూడా మన రాజకీయాల్లో సహజంగానే చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఓడిపోయిన తర్వాత కొంత మేరకు సైలెంట్‌గా ఉంటారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2014 మధ్యకు పీరియడ్‌లో 23 సీట్లకే పరిమితమైంది టీడీపీ పార్టీ. ఆ తర్వాత ఆ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మరొక పార్టీ జనసేన పార్టీ ఒక్క స్థానానికి పరిమితమైంది. ఆ కొద్ది కాలం తర్వాత ఉన్నటువంటి ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ ఒక ఘోరంగా ఓడిపోయింది. అది ఎంత ఘోరం అంటే కనీసము ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి సీట్లు కూడా రాలేదు. అంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మాత్రము 40% ఓట్ బ్యాంకు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, జనసేన, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 11, 11, 11 అని మాట్లాడుతూ రావడం వల్ల వాళ్ళకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి తప్పులు, ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి సంబంధించిన ఇష్యూ మీద గతంలోనే వైసీపీకి చెందినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇదే ఇన్సిడెంట్ టీడీపీ వాళ్ళ మీద మాట్లాడుతూ వచ్చారు. మేము అధికారంలోకి వచ్చాము, మాకు 151 వచ్చింది, మీరు 23కే పరిమితం అయ్యారు, సో మీరు ఉపయోగం లేదు, మీరు ఇంక రారు, మీరు అధికారంలోకి రారు అని చెప్పేసి పదే 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 వాళ్ళ మీద రుద్దటము, దానివల్ల జనాల్లోకి వెళ్ళటము, జనాల్లోకి వెళ్ళి అదంతా ఒక నెగిటివ్ అవ్వటము, ప్రజలు కూడా ఒక సింపతి గెయిన్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన వ్యక్తులు లేదంటే ఆ శ్రేణులు పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మీరు ఇంక రారు, మీరు 11కే పరిమితం అయిపోతారని ఇలా మాట్లాడటం వల్ల అది పార్టీకి నష్టం చేకూర్చే అవకాశంగా కనిపిస్తూ ఉంటుంది. పార్టీకి సంబంధించి ఇబ్బంది పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేదు. ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే రాజకీయంలో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు అంటే గతంలో మనం చూస్తూ వచ్చాము 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో ఆయన ఒక లైజన్ మెయింటైన్ చేశారు. ఒక మంచి లైజన్, డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా డైరెక్ట్గా లైజన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు, కూటమిగా ఏర్పడటము, బీజేపీ దాంట్లోకి వెళ్ళటము, ఆ తర్వాత జరిగినటువంటి మార్పులు కూడా మనం చూస్తూ వచ్చాము. ఇంత 164 సీట్లు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి, కూటమికి సంబంధించి వచ్చినాయి అంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చాలా బిగ్ మార్క్. అలాంటి కూటమికి వచ్చినటువంటి 164 సీట్లలో మీరు ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 11, 11 అని చేయటం వల్ల ఎంతవరకు అది మీకు ప్రయోజనం చేకూరుస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక మరోవైపు దీని మీద అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కోలుకోలేడు, ఇంకా రాలేడు అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత రాజకీయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళటము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, బై ఎలక్షన్స్, అప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా మనం చూసాం. బై ఎలక్షన్స్లు అంటే దేశ రాజకీయాలకు సంబంధించి బై ఎలక్షన్స్ జరిగితే అంత రిజల్ట్ రావటము ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. అంటే బై ఎలక్షన్స్ జరిగినటువంటి దాదాపు 90% నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ విజయం సాధించింది. అయితే కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో 2014 అంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చడము, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర విభజన జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండే అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2014లో ఆయన కూడా ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి సీట్లంతా కూడా మనకు తెలుసు. అంటే ఓట్ షేర్ మాత్రమే కొంత డిఫరెన్స్ ఉంది. 5 నుంచి 6 లక్షల మధ్య ఓటు షేర్లో మాత్రమే డిఫరెన్స్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం పదవిని కోల్పోయారు. అంటే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బలం అలానే ఉంది. జగన్మోహన్ రెడ్డి బలం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే 2019 ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఊహించిన విధంగా అంటే 151 స్థానాలు అనేటువంటి ఒక రికార్డు మార్కుని జగన్మోహన్ రెడ్డి సాధించారు. చాలామంది ఆశ్చర్యపోయారు. కూటమికి సంబంధించిన నేతలు ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీని ఆశ్చర్యపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం సాధించవచ్చు కానీ ఆ రేంజ్లో అధికారం సాధిస్తారు, 151 స్థానాలు వస్తాయని చెప్పేసి మేము కూడా ఊహించలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి బలం ఎక్కడా కూడా తగ్గలేదు. 2019కి సంబంధించి కూడా అక్కడ కూడా ఆయనకు బలం ఉంది. తాజాగా మొన్న జరిగినటువంటి ఎన్నికలను చూద్దాం. 2024 ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి
40% ఓట్ బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 40% ఓట్ బ్యాంకు స్థిరంగా ఉంది. ఆయన ఓడిపోవడానికి, మీరు గెలవడానికి పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఒక 8-10% ఓట్ బ్యాంక్. అది కూడా జనసేన యాడ్ అవ్వటము, బీజేపీ యాడ్ అవ్వటం వల్ల జరిగినటువంటి ప్రక్రియ. అంటే 40% ఓటర్లు, 40%కి సంబంధించిన ఓట్ బ్యాంకు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు. ఆయనకి సంబంధించి ఇంకా పార్టీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో పదే మీరు 11 అని ఆయన్ని గుచ్చి లేపటం వల్ల జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కూటమికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కూటమి మళ్ళీ కష్టకాలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయో మనం చూసాము. పాదయాత్ర తర్వాత ఆయన అధికారంలోకి రావడం చూసాము. ఇప్పుడు ఇటీవల ఓడిపోయిన తర్వాత కూడా ఈ 6 నెలల వ్యవధిలో ఆయన గ్యాప్ ఇస్తూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి 6 నెలలు మీరు పరిపాలన చేయండి, ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటాము. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకైనా సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తూ వచ్చాము. కానీ ఈ 6 నెలల్లో వివిధ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. వివిధ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి, పార్టీ కార్యకర్తలకు సంబంధించి, శ్రేణులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి కూడా మనకు అర్థమవుతూ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎక్కడా కూడా ధైర్యం కోల్పోలేదు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల వల్ల ఆయన ఓడిపోయారని చెప్పేసి కూడా ఆయన రియలైజ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆ రియలైజేషన్ మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టుకుంటూ వాటన్నిటిని కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. నియోజకవర్గాల మీద, నియోజకవర్గాల బలానికి సంబంధించి, నియోజకవర్గాల్లో స్ట్రెంథన్ చేసుకోవడానికి గతంలో చేసినటువంటి తప్పులేంటి, ఇప్పుడు మనం చేయకుండా ఉండాల్సినటువంటి తప్పులేంటి, ఇలాంటి వాటి మీద కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఇంత స్ట్రెంథన్ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఎప్పుడు కూడా శత్రువుకు సంబంధించి ఆయన తప్పుల మీద రాజకీయం చేయాలనుకున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి చేస్తూ ఉంటే మీకు ఎంతవరకు లాభం జరుగుతుంది? లాభం జరగడం కంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదే తప్పు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు చేశాడు. అంటే ఆయన పార్టీ మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షం మీద దృష్టి పెట్టి ఆయన ఈ స్టేజ్కి వచ్చారు. మీరు కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో మీరు కూడా ఇప్పుడు మీ ప్రభుత్వం మీద, మీ పార్టీ మీద దృష్టి పెట్టకుండా 11 అని చెప్పేసి మీరు నొక్కి ఆ 11 కాస్త ఆయన లేపుతూ ఉన్నారు. రాజకీయంలో ఎలకాలం ఇలానే ఉండదు కదా. మీరు 23 ఉన్నటువంటి వ్యక్తులు, 23 స్థానాలకు సంబంధించిన వ్యక్తులు, 23 సీట్లలో గెలిచినటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు 135, 140 సీట్లు సాధించిందంటే ఎనీవన్ కెన్ ఎక్స్పెక్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఒక్క స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు 21 గెలిచిందంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. రాజకీయంలో జరిగింది కదా. ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి బీజేపీ పార్టీ మరి అన్ని సీట్లు గెలిచిందంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు? 11 సీట్లకు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 120 సీట్లతోనో 130 సీట్లతోనో అధికారంలోకి రాకుండా ఉండగలరా? ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వస్తే మాత్రము ఆ తప్పు మీదే అవుతుంది. అలా చేసిన వాళ్ళు మీరే అవుతారు. సో ప్రతిపక్ష పార్టీని రెచ్చగొట్టడం ఆపేసి ప్రజలకు సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి పెడితే మీ ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రజలకు సంబంధించి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి బలం చేకూర్చే విధంగా, ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నెరవేర్చే విధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవి జరగట్లేదని చెప్పేసి ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. దానివల్ల ఒక నెగిటివిటీ వస్తుంది. వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ జగన్ అలా చేశాడు, జగన్ అప్పులు చేశాడు, జగన్ ఇలా చేశాడు అంటే జగన్ ఏం చేశాడు అనేది అందరికీ తెలిసిపోయింది, ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. అందుకే కదా జగన్ని ఓడించింది. అందుకే కదా జగన్ పక్కన పెట్టి మీకు అధికారం ఇచ్చింది. మళ్ళీ మీరు జగన్ పాటే పాడుతూ ఉంటే అది మీకే నష్టమయ్యే అవకాశం ఉంటుంది. జగన్ అప్పుడు అలాంటి పాట పాడాడు కాబట్టి, అలా మాట్లాడాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ మీరు పదే జగన్ చేశాడు, జగన్ నాశనం చేశాడంటే జగన్ నాశనం చేశాడు కాబట్టి మీకు అధికారం ఇచ్చాను సార్, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. సో దయచేసి ఇలాంటి విషయాలకు సంబంధించి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం మానేసి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద, ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ మీద దృష్టి పెడితే పార్టీ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం మరింత కాలం పాటు నడిచే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రము ప్రతిపక్షాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తులుగా కూటమిలో ఉన్నటువంటి నేతలే ఆ అడ్వాంటేజ్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన చేయాల్సినటువంటి రాజకీయం, ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద ఆయన అయితే దృష్టి పెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ మరింత యాక్టివ్నెస్ ఇచ్చి ఆయనకి మరింత ఏదంటే తల మీద నెత్తి మీద నీళ్లు పోసినట్టే అయిపోయినట్టు, పాలు పోసినట్టు అయిపోయినట్టు అయితే మాత్రము కూటమి చేస్తే మాత్రము మళ్ళీ తిరిగి చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కక్షలు తీర్చుకోవడం, ఇలాంటి ఏవైతే జరుగుతూ ఆ అడ్వాంటేజ్ వల్లే, ఆ భయం వల్లే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మీరు తిరిగి అలాంటి పరిణామాలు చేస్తాం, అలాంటి రాజకీయమే తీసుకొస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మీరే ముఖ్యమంత్రిగా చేసి ఆయన పార్టీని మీరే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులుగా అవుతారనేది మాత్రం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కంటే కూడా రాజకీయంగా మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి జగన్ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఆయన రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది.